Sir. Okay, ma. See, EDA users, who are the EDA years? Ante meeku previous class lo edana doubts unda ma? No sir. అంటే EDA users ఎవరెవరు అనేసి see these are the EDA users everywhere. ఎక్కడన్నా కానీ ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ గ్లోబల్ వైడ్ ఎక్కడన్నా కానీ ఈ అంత ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్ మా ఎలక్ట్రానిక్ మోడ్ లో ఇంక్లూడింగ్ కల్టివేషన్ కూడా. ఓకేనా, మీకు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే డ్రోన్స్ ద్వారానే కెమికల్స్ చల్లడం, ఇట్లాంటిది ప్రతి ఒక్క చోట్ల ఎలక్ట్రానిక్ ఫార్మేట్ గా చేంజ్ అయిపోయి, అంటే ఎవరి వన్ యూజింగ్ ఎలక్ట్రానిక్ ఫార్మేట్. నవ్ కమింగ్ డేస్ లో ఈ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కొన్ని కంట్రీస్ యూజ్ చేస్తుందమ్మా. అది కూడా వచ్చి ఇంకా ఇంప్లిమెంటేషన్ అయిందంటే మనం ఏం పని చేయకుండా కన్జంప్షన్ ఆఫ్ ద టైం, అంటే జస్ట్ మీ యొక్క ఫుడ్ టైం నుంచి, మీ యొక్క స్టడీస్ నుంచి ఏం చదవాలి ఏమనేది అదే రిమైండ్ చేస్తుందన్నమాట. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అది కమింగ్ డేస్ లో చూస్తాము, అంటే ఈ క్లాస్ అయిపోయినాక దానిలో రివిజన్ చూస్తామా. సి హూ ఆర్ ద EDA users? These are the EDA users. On what format, how they are using EDA format? See, this is the government organization, they are using a DOT, DOC documents కావచ్చు, లేకపోతే PDF files, such type of documents they are using the government files. In a health centers they are using hospitals, pharmacy, labs, అంటే variations ma. See the variations, how they are using electronic mode. అంటే ఎక్కడెక్కడ హెల్త్ కేర్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము, గవర్నమెంట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఎక్కడన్నా కానీ ఈహెచ్ఎస్ హెల్త్ సెంటర్ కావచ్చు, లేకపోతే కలెక్టరేట్ కావచ్చు, మీ యొక్క ఆఫీస్ కావచ్చు, మనం ఉండే స్టడీస్ ఆఫీస్ కావచ్చు, ఎక్కడన్నా కానీ దే ఆర్ యూజింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రానిక్ డేటా మోడ్. ఓకే, సి వాట్ ఆర్ ద హెల్త్ కేర్ సెంటర్స్? నథింగ్ బట్ హాస్పిటల్స్, ఫార్మసీ, ల్యాబ్స్, ఇన్సూరెన్స్. ఈవెన్ దో ఇప్పుడు మన ఏపీలో 108 ఫెసిలిటీస్ ఉన్నాయి కదమ్మా. ఇఫ్ యూ మానిటర్, అంటే మీరు చేసే కాల్ జస్ట్ 108 అని టైల్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇట్ విల్ బి మానిటర్ బై ద కాల్ సెంటర్. ఓకే, అంటే కాల్ సెంటర్ వాళ్ళు ఏం చేసుకుంటారంటే దే ఆర్ యాక్సెసింగ్ యువర్ డేటా వేర్ అండ్ యువర్ లొకేషన్స్. అంటే ఎక్కడి నుంచి మీరు కాల్ చేస్తున్నారు, యా ఏరియాలో మీకు నీడ్ ఆఫ్ ద అంబులెన్స్. ఓకేనా, దే ఆర్ ఆల్సో మానిటరింగ్. ఇక్కడ లేదు కానీ హాస్పిటల్స్ కానీ ఇంక్లూడింగ్ యువర్ ట్రాన్స్పోర్టేషన్స్ ఆల్సో దే ఆర్ మానిటర్ బై ద ఎలక్ట్రానిక్ మోడ్. ఓకేనా, నెక్స్ట్ రీటైల్, ట్రాన్స్పోర్ట్, ఎవరీ వన్ యూజింగ్ ఆన్లైన్ మోడ్. దిస్ ఈస్ నథింగ్ బట్ EDI ఎక్స్చేంజ్, ఎలక్ట్రానిక్ డేటా ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. దీస్ ఆర్ ద EDI యూజర్స్ మా. నెక్స్ట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ EDI? అంటే దీని యొక్క బెనిఫిట్స్ ఏమి, ఎందుకు మనం EDIకి కన్వర్ట్ చేస్తున్నాం? అంటే మాన్యువల్ గా కావచ్చు, లేకపోతే పేపర్ డాక్యుమెంట్స్ కావచ్చు, అకౌంట్స్ అండ్ ఆడిటింగ్ అకౌంట్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ దే ఆర్ యూజింగ్ మాన్యువల్ డేటా, బట్ వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ EDI. అంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్? సి సో ఫాస్టర్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ డేటా ఆన్ ఫ్యూ ఇయర్స్. ఎక్కడి నుంచి ఫ్యూ ఇయర్స్ ఉందంటే మనం చేసేటప్పుడే ఆటోమేటిక్ గా గ్రీన్, రెడ్, అంటే గ్రామటికల్ మిస్టేక్ కావచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్ కావచ్చు, మనకు ఓట్లు అయితే సింబాలిక్ గా తెలుస్తుంది. ఆటోమేటిక్ వీఆర్ గోయింగ్ టు రెక్టిఫై ద ఎర్రర్స్. సి నెక్స్ట్ హౌ ఇట్ ఈస్ ఫాస్టర్ దాన్ మాన్యువల్. పోస్ట్ ఆఫీస్ కావచ్చు, మీకు స్పీడ్ పోస్ట్ అన్నా కానీ, మీరు కొరియర్స్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ మీ యొక్క డాక్యుమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇట్ విల్ టేక్ టైమ్. Whereas in online mode, it is a fraction of seconds. The mail has been transferred from one country to another country, not a place. అంటే అది ఒక ప్లేస్, ఒక ఈవెన్ దో మనము మన చిత్తూరు డిస్ట్రిక్ట్ లోనే డిఫరెంట్ ప్లేసెస్ మా. ఇప్పుడు పుంగనూరు నుంచి మదనపల్లి పోవాలంటే ఇట్ విల్ టేక్స్ నియర్లీ 1 hour లేకపోతే 45 minutes పట్టొచ్చు. వెరాస్ మెయిల్స్ ద్వారా కావచ్చు, లేకపోతే వాట్సాప్ ద్వారా కావచ్చు, టెక్స్ట్ ద్వారా కావచ్చు, ఒక డేటా ఎంత స్పీడప్ ఉంటుందమ్మా. సి హౌ మచ్ ఫాస్టర్ దాన్ మాన్యువల్. ఇస్ ఇట్ ఓకే? ఎంత ఫాస్ట్గా ఉంటుందమ్మా మీరు ట్రాన్స్ఫర్ చేసే డేటా? ఎంత ఫాస్ట్గా ఉంటుంది? ఎంత ఫాస్ట్గా ఉంటుంది రేవా? మనం ఎలక్ట్రానిక్ మోడ్ లో డేటా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎంత స్పీడ్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ యువర్ ట్రాన్స్ఫరింగ్ డేటా? మిమ్మల్ని అమ్మా ఎంత స్పీడ్గా వెళ్తుంది ట్రాన్స్ఫర్? 1 way ట్రాఫిక్ లాగా నేనే చెప్పుకుంటాను కదా, చెప్పండి. మిమ్మల్ని అమ్మా మా షరీఫా, రేవన్, గాయత్రి. ఎంత స్పీడ్గా ట్రావెల్ అవుతుందో మనం ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డేటా? విత్ ఇన్ సెకండ్స్ లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది చెప్పే గేమ్ ఎంతసేపు? విత్ ఇన్ సెకండ్స్, నో టైం. అంటే మనం అక్కడ పంపించేంత వరకే టైం తీసుకుంటుందమ్మా.
ఓకే, మీకు డిస్కనెక్ట్ అయితే కూడా ఇట్స్ ఓకే. మెయిల్ పంపించినాక డిస్కనెక్ట్ అయితే కూడా రిసీవర్ కి నెట్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఇట్ విల్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. సి రిడక్షన్ ఆఫ్ ద సైకిల్ టైమ్, దట్ ఈస్ ద రిజల్ట్ అబౌవ్, విచ్ ఈస్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. Better coordination with suppliers, no delays, missing documents in a transit, no human errors in a entry data type. ఓకే, సి దర్ ఇస్ నో డిలే. అంటే మీరు పంపించిన వెంటనే ఒకటి నెట్ ఒక స్పీడ్ ఉంటేనే మీకు యాక్సెసింగ్ స్పీడ్, రిసీవింగ్, సెండింగ్ స్పీడ్ ఉంటుంది. నెట్ స్పీడ్ లేకుండా పంపించలేదు సార్, మీరు నో డిలే అన్నారు కదా, హియర్ ఐఎమ్ గెటింగ్ డిలేడ్ అంటే దట్ ఈస్ యువర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాబ్లమ్. నెక్స్ట్ మిస్సింగ్ ద డాక్యుమెంట్స్, ఇట్ నెవర్ మిస్సింగ్ ద డాక్యుమెంట్స్. ఇస్ ఇట్ క్లియర్? అంటే మీరు ఇచ్చే తప్పు అడ్రస్ కావచ్చు. Of course, if you given a wrong address అయినా కూడా ఆ మెయిల్ డెలివరీ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ మీకు అక్నాలజ్మెంట్ ఫెయిల్యూర్ డెలివరీ మెసేజెస్ వస్తుంది. ఎందుకు అంటే అడ్రస్ తప్పు కావచ్చు, లేకపోతే .com. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఫెయిల్యూర్ డెలివరీ అనేది రైజ్ అవుతుంది. ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి అక్నాలజ్మెంట్ ఆల్సో జనరేటెడ్ ఆటోమేటికలీ. ఓకే, అంటే మీ కొరియర్ సర్వీస్ కావచ్చు, లేకపోతే పోస్టల్ సర్వీస్ కావచ్చు, మీ యొక్క అక్నాలజ్మెంట్ లేకపోతే పోస్ట్ కొన్ని సిచ్యువేషన్స్ లో మిస్ అయ్యే ఛాన్సెస్ 100 to 200% ఉంటుంది. అంటే మీరు ఇక్కడ నుంచి చెన్నైకో, ఇక్కడ నుంచి బాంబేకి పంపించినప్పుడు ఏమవుతుందంటే ట్రాన్సిట్, ద వే ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సిట్. అది యా రూట్ పోవాలి, ఆ ట్రైన్ కి డిస్పాచ్ చేస్తారు, లేకపోతే వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళ ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటే వెహికల్ 4-wheeler దాంట్లో ట్రాన్స్పోర్ట్ చేసే దాంట్లో ఎక్కడ ఒక చోట్ల మిస్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, మీ యొక్క మెయిల్ కూడా వేరే ప్లేస్ కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఏమవుతుంది, అక్కడ నుంచి రిటర్న్ వచ్చే లోపల 1 month అవుతుంది, 2 months అవుతుంది. దిస్ ఈస్ ద ట్రాన్సిట్, డాక్యుమెంట్ ఇన్ ట్రాన్సిట్, నథింగ్ బట్ ద వే ట్రావెలింగ్ త్రూ ద వే, రైల్వే కావచ్చు, రోడ్వేస్, ఎయిర్వేస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నవేదేస్ స్పీడ్ పోస్ట్ అంటే పోస్టల్ సర్వీస్ ఆల్సో యూజింగ్ డిఫరెంట్ వేస్. ఓకేనా, ఇమీడియట్లీ 2 to 3 days లో మీ యొక్క సర్వీస్ ఎత్తుకుపోయి రీచ్ చేయడం అట్లుంటుంది. వెరాస్ హియర్ విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ డాక్యుమెంట్స్ ఇన్ ట్రాన్సిట్, మీరు ఎక్కడికి పంపించినారు, ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించినారు, అక్నాలజ్మెంట్ కూడా మనకి మెయిల్లోనే వచ్చేస్తుంది. దర్ ఇస్ నో హ్యూమన్ ఎర్రర్ ఇన్ ఎంట్రీ ఫామ్. నెక్స్ట్ reduced redundancy, nothing but document storage in mailboxes and available anywhere anytime. Is it clear? Anywhere anytime. మనం ఇక్కడ సపోజ్ మన డెస్క్టాప్ లో మనం సేవ్ చేసి మెయిల్ పంపిస్తే మీ యొక్క నీడ్ ఇక్కడ నీడ్ లేదు, ఫుల్ఫిల్ అయింది, మీకు ఆఫీస్ టైం ఎగ్జిట్ అయిపోయినా నెక్స్ట్ ఎక్కడన్నా మీరు పోయినప్పుడు, మీ ఆఫీస్ లీవ్ లో ఉన్నప్పుడు, లేకపోతే హాలిడేస్ లో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఆ మెయిల్ రివ్యూ చేయాలంటే అప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. అంటే వెరాస్ మెయిల్ జనరల్ మెయిల్ అంటే ట్రెడిషనల్ లో ఉండే మెయిల్ కన్నా ఎలక్ట్రానిక్ ఉండే మెయిల్ లో మనకు ఫ్లెక్సిబుల్, ఎనీ ప్లేస్, ఎక్కడ గ్లోబల్ వైడ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలో మీరు యా స్టేట్ యా కంట్రీకి పోయినా యూ కెన్ యాక్సెస్ యువర్ మెయిల్ విత్ యువర్ సర్వీస్ ప్రొవైడర్స్. అంటే వాళ్ళ దాంట్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి యూ కెన్ యాక్సెస్ మెయిల్ ఎనీవేర్ ఎనీ టైమ్. నెక్స్ట్ ఎక్స్పాండ్ ద మార్కెట్ రీసెర్చ్ త్రూ వాల్యూ యాడెడ్ నెట్వర్క్. వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అంటే బ్రాండ్ బేస్ చేసుకుని మనకు మార్కెట్ అంటే రీసెర్చ్ కావచ్చు, మనకు డేటా కావచ్చు, మనం కమ్యూనికేట్ చేస్తాం. వెరాస్ బిఎస్సి, ఎన్ఎస్సి ఇదంతా కూడా యూజ్ చేస్తుంది, ఇంటర్నెట్ లో యాక్సెస్ చేసిన, బట్ ఈ ఇంటర్ కమ్యూనికేటెడ్ విత్ బ్రాండ్ అంటే ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ కానీ, లేకపోతే బిఎస్సి, ఎన్ఎస్సి కనెక్టివిటీ కానీ వీళ్ళంతా వచ్చి వాల్యూ యాడెడ్ నెట్వర్క్ తోనే వాళ్ళ యొక్క డేటా ట్రాన్స్ఫరింగ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ కానీ మిస్యూజ్ కాకుండా ఉండేదానికి వాల్యూ యాడెడ్ నెట్వర్క్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సి ఇంక్రీజ్డ్ రెవెన్యూస్ అండ్ సేల్స్, రిజల్ట్స్ ఆఫ్ frictionless transaction and the related errors, fast account settlement. నథింగ్ బట్ మీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ లో మనం ఈ-కామర్స్ లో మనకు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసినట్టు మీ యొక్క కమిషన్స్ కావచ్చు, లేకపోతే కంపెనీ కమిషన్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ సేల్ చేస్తే సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వాళ్ళు సేల్ చేస్తే వాళ్ళకి పేమెంట్ సెటిల్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే మనం ఏం చేస్తామంటే కామన్ గా ట్రెడిషనల్ లో కావచ్చు, లేకపోతే మీరు మీ ప్రొవిజన్స్ తీసుకున్న చోట్ల కూడా మంత్లీ అకౌంట్, వీక్లీ అకౌంట్, 2 days అకౌంట్ పెడతాం. వెరాస్ హియర్ ఇన్ టైం ఆఫ్ ద టైం సెటిల్మెంట్, ఈ ఇన్స్టెంట్ గా ఇమీడియట్ గా వాళ్ళకి కావాల్సిన పేమెంట్ వాళ్ళు సెటిల్ చేస్తారు. సి బిజినెస్ అంటేనే అంతే కదా, బిజినెస్ అంటేనే ఏమి మనం తీసుకొని మళ్ళీ లేట్ గా ఇవ్వడము, మన దగ్గర ఆ ప్రోడక్ట్ సేల్ అయిన తర్వాత పేమెంట్ చేయడం ఇట్లాంటిది జరుగుతుంది. వెరాస్ హియర్ ఇన్స్టెంట్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బిన్ డన్ ఇమీడియట్లీ. ఓకే, ఫైనల్ సెటిల్మెంట్ ఆల్సో డన్, అంటే ఆ ప్రోడక్ట్ అప్పటికప్పటికి సెటిల్మెంట్ అయిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మీడియేటర్ దాకా అప్పటికప్పటికే సెటిల్ అయిపోతుంది. నెక్స్ట్ డిక్రీజింగ్ ద మెయిల్ కాస్ట్. మెయిల్ కాస్ట్ నథింగ్ బట్ మనం పోస్టల్ సర్వీస్, కొరియర్ సర్వీస్ అన్నాం కదా, దీస్ ఆర్ ద డిక్రీజింగ్ ద మెయిల్ కాస్ట్. ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రానికలీ, అంటే మీరు ప్లేస్ చేసిన ప్రోడక్ట్ కావచ్చు, మీ దగ్గర నుంచి ఇమీడియట్ గా కంపెనీ నుంచి ఇన్స్టెంట్ మెసేజ్ వచ్చేస్తుంది, ఇమీడియట్ గా మీ యొక్క ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది జరిగిపోతుంది. నెక్స్ట్ గ్రేటర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్.
how they are satisfied. See, customer services producer faster, supplies get a rapid quicker. అంటే కస్టమర్స్ ఎంత యాక్సెసింగ్ స్పీడ్ వస్తుందో అంత స్పీడ్గా వాళ్ళ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఫిల్ చేస్తూ అట్ ద టైం వాళ్ళ ఎక్స్చేంజ్ కానీ వాళ్ళ డిస్ప్యూట్స్ కానీ ఇమీడియట్గా సాల్వ్ చేస్తూ ఉంటే కస్టమర్ మోర్ సాటిస్ఫైడ్ దాన్ ద ట్రెడిషనల్ కామర్స్. సి రిడక్షన్ ఇన్ ఆర్డర్ టైం అండ్ బెటర్ క్యాష్ మేనేజ్మెంట్. సి రిడక్షన్ మినిమం 50%. హౌ దే ఆర్ రిడక్షన్ అంటే మనకు మాన్యువల్గా మనం షాపింగ్ మాల్ పోయినా కూడా కొన్ని ర్యాక్స్లోనే ఫైండ్ అవుట్ చేస్తాం. వేరాస్ ఇన్ ఈ కామర్స్ విత్ ఇన్ స్క్రీన్ మనకు విండో స్క్రీన్ మనకు డిస్ప్లే విండోలోనే మనం చూసుకుంటాం. మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ని మనం చూసుకోవచ్చు. అంటే ఏది కావాలో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సైజ్ కావచ్చు, కలర్, డిస్క్రిప్షన్, వాట్ ఎవర్ ఎట్. వేరాస్ ఇన్ ట్రెడిషనల్ మనం మాల్స్ పైన కూడా మనం టచ్ చేసి చూస్తాం. ఆ క్లాత్ బాగాలేదు, ఇది బాగాలేదు, కలర్ బాగాలేదు అని చూసే లోపల గంట అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ అక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళి ఇంకొక 1 hour అయిపోతుంది. మళ్ళీ ఇంటికి పోయి సెటిల్ అయ్యే 2-3 hours, నియర్లీ 3 hours సేవింగ్. మోస్ట్ ఆఫ్ 10 to 20 minutes probably you are selecting your products, you are placing the products. Is it clear? These are the reduction of the time and better cash management. So nothing better, should not carry any cash with you. Just paying online mode కావచ్చు, లేకపోతే cash on delivery కూడా కావచ్చు. Goods received faster, invoicing and payment occurs faster, more than accurately. See, these are the most corporate balance sheet are up to date, more accurate decisions and making information available. Better scheduling in workloads within the receiving department, having a different types of departments. Whereas అకౌంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ప్యాకింగ్ కావచ్చు, ఏదైనా కానీ మీరు వాళ్ళకి ఇంటిమేషన్ చెప్పి వాడు ప్యాక్ చేసి మళ్ళీ వాళ్ళు కొరియర్ హ్యాండల్ చేసి అంత టైం కన్జంప్షన్ లేక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మెయిల్ ద్వారానే వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది జనరేట్ అవుతుంది. దే ఆర్ ఆల్సో మానిటరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజెస్ ఫ్రమ్ అమెజాన్ కావచ్చు, స్నాప్డీల్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ పంపించే మెసేజెస్ ఆ పార్ట్మెంట్స్ మానిటర్ చేస్తూనే ఉంటారు. క్లియర్? సపోజ్ మిస్ అయినా కూడా వాడు ఈవినింగ్ లోపల దే మస్ట్ అప్డేట్ టు ద కంపెనీ. ఓకే, దీస్ ఆర్ ద EDA బెనిఫిట్స్ ఫర్ ద కస్టమర్స్ అండ్ ద కంపెనీస్. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఫర్ ద కస్టమర్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఏ విధంగా వాళ్ళు బెనిఫిట్స్ పొందుతున్నారు EDA వల్ల అనేసి, మనం ఏ విధంగా బెనిఫిట్స్ పొందుతున్నాం అంటే ఈ యొక్క మోడ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అంటే ఎలక్ట్రానిక్ మోడ్లో మనకి ఎంత కన్జంప్షన్, టైం కన్జంప్షన్ కావచ్చు, మన డేటా ఎర్రర్స్ కావచ్చు, మ్యాన్ పవర్, మ్యాన్ హ్యాండ్లింగ్ కావచ్చు, హ్యూమన్ ఎర్రర్స్ కావచ్చు, ఇదంతా కూడా రిడక్షన్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ EDA బెనిఫిట్స్? No, sir. See, what are the disadvantages? Same. ప్రతి ఏదైనా కానీ ఒకటి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఒకటి డిసడ్వాంటేజ్. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ EDA? ఓకే, సి మనం ఇంతసేపు అడ్వాంటేజెస్ చూసినామా, అట్ ద సేమ్ టైం we see the disadvantages in EDA. See, trading partners involvementary. What are the trading partners involvementary in EDA? See, highly, whereas the trading partners is a highly dependency on the participation of the trading partners. Is it clear? Highly dependency on the participation of the trading partners. Who is the trading partners? We are the trading partners. ఇక్కడ ట్రేడింగ్ పార్ట్నర్స్ అన్నప్పుడు కెన్ ఐ షో ద ఎగ్జాంపుల్? ఒకసారి డైరెక్ట్ లైవ్ లో BSE NSE స్టాక్ ఎక్స్చేంజ్ చూస్తాం. దాంట్లో మీకు ట్రేడింగ్ పార్ట్నర్స్ అనేది తెలుస్తుంది. హూ ఇస్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్? దిస్ ఇస్ ద లైవ్ స్టాక్ ఎక్స్చేంజ్. మీ యొక్క లైవ్ అంటే యా కంపెనీ అన్నా కానీ ఇక్కడ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వెరాస్ హియర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్, దీస్ ఆర్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్ టు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అంటే మీ యొక్క ట్రేడింగ్ పార్ట్నర్స్ అంటే ఏమి? హ్యావింగ్ ఎ డిఫరెంట్ కంపెనీస్. ఈజ్ ఇట్ విజిబుల్ మా? See, Ashok Leyland, Bell, Idea, Tata Power, IRCT, nothing but an Indian Railway Corporation of India, SAIL, Bharat, Bell, Federal Bank, Muthoot Finance, Jindal Steels,
ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అవైలబుల్. ఇస్ ఇట్ క్లియర్? కనబడుతుందా ఇక్కడ? ఓకేనా? ఇక్కడ కనబడుతుందా క్లియర్ గా? కనబడతాను సార్. These are the trading partners. కనబడుతుంది సార్. See how economical growth here, opening high, low, low trading price. See అంటే హై లో దాన్ని బేస్ చేసుకున్న రేట్ అప్ డౌన్ అడుగుతుందంటే నంబర్ ఆఫ్ ట్రేడర్స్. ఇస్ ఇట్ క్లియర్? వీఆర్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్. ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎందుకు చెప్తున్నాం అంటే నంబర్ ఆఫ్ ట్రేడర్స్ వాళ్ళ డిమాండ్ బేస్ చేసుకుని రేట్ పెరగడము తగ్గడం జరుగుతుంది. సి నంబర్ ఆఫ్ ట్రేడర్స్ 16,963 ఫర్ ADANIENT అడనిట్ అంటే ఎవరిది కంపెనీ చూస్తాం. అడనిట్ అనే కంపెనీకి 16,963 మెంబర్స్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. వేర్ ఆర్ దే ఆర్ కోటెడ్ ద అమౌంట్ నియర్లీ ఓపెనింగ్ 1,300 అంటే వాళ్ళు ఏమంటారు 1,200 కోట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రైస్ ఎంత అవుతుందో దానికి డిక్రీజ్ అవుతుంది. వేర్ ఆస్ ఇంక్రీజింగ్ 20,000 ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా 21,000 ఇస్ AU బ్యాంక్. ఓకే, AU బ్యాంక్ అనే దానికి 21,000 ఉన్నారు. దీస్ ఆర్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్. లాస్ట్ నంబర్ ఆఫ్ ట్రేడర్స్. ట్రేడర్స్ నథింగ్ బట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇస్ ద ట్రేడర్స్. అంటే ఎవరికి ఎంత ప్రైస్ కావాలనుకుంటున్నారో బికాస్ ఆఫ్ ద మార్కెట్, మీ యొక్క షేర్ కు ఎంత మార్కెట్ ప్రైస్ కావాలనుకుంటున్నారో ఆ ప్రైస్ కి దే ఆర్ గోయింగ్ టు కోట్. అంటే కోట్ చేస్తే ఆ ప్రైస్కి వస్తే మీరు బై చేసుకుంటారు. అదర్వైజ్ ఆ ప్రైస్ కాకుండా ఇంకొకరు ఎవరన్నా బై చేసుకుందాం అనుకుంటే వాళ్ళు బై చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. ఓకే, వీఆర్ ద ట్రేడర్స్. ఎవరు కొంటున్నామంటే బయ్యర్స్ ఇస్ ద ట్రేడర్స్. అంటే ఈ కామర్స్ లో లాట్ ఆఫ్ బయ్యర్స్ దానికి ఉన్నారు. దే ఆర్ ద ట్రేడర్స్. యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్ దట్ దే విల్ డూ దేర్ పార్ట్. EDI will be meaningless if your trading partners do not get involved using EDI system effectively. Is it clear? అంటే మనం అంతా కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ మోడ్ లో డేటా అనే కానీ మనం ఒక ప్రొడక్ట్స్ కానీ పర్చేస్ చేసుకోకుండా ఆ ట్రాన్సాక్షన్ జరగకుండా ఉంటే ఆటోమేటిక్ EDI విల్ బి ఫెయిల్యూర్. అంతే కదా, ఈ కామర్స్ లో ఎవరు కొనరు. బికాస్ ఆఫ్ ద బెనిఫిట్స్ చెప్పినా కూడా కొంతమంది కొనకపోవచ్చు. అండ్ హ్యావింగ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆల్సో దేర్. అంటే ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా ఆ ప్రోడక్ట్స్ మనం కలెక్ట్ చేసేది వేరియంట్ కలర్ వేరియేషన్ అనేసి కామన్ గా వెబ్సైట్ లో పెట్టింటారు. దట్ ఈస్ ద కామన్ పాలసీస్. అంటే వేరియంట్ కలర్ ఈస్ దేర్. అక్యురేట్ గా మానిటర్ లో ఉన్న కొన్ని కలర్స్ మనకి ఫిజికల్ గా చూసినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునేసి మనం కానీ కస్టమర్స్ ఎవరు కానీ దాన్ని పోకపోతే ఆటోమేటిక్ గా EDI బిజినెస్ విల్ బి గోయింగ్ డౌన్. దీస్ ఆర్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ EDI డిసడ్వాంటేజెస్. మెయిన్ మన కస్టమర్స్ ఎంతమంది ఉంటారో అప్పుడే బిజినెస్ ఓవరాల్ గా గ్రోత్ వస్తుంది. అదర్వైజ్ ఆటోమేటిక్లీ ద బిజినెస్ విల్ బి డౌన్. సి నెక్స్ట్ ద కాస్ట్లీ ఫర్ స్మాలర్ కంపెనీస్. సి హౌ కాస్ట్లీ ఫర్ ద స్మాలర్ కంపెనీస్. Many small companies are facing a resources problem in getting started with the initial implementation of EDI system. అంటే నథింగ్ బట్ కొన్ని కంపెనీస్ లో వాళ్ళకి హౌ టు ఆపరేట్ ద సిస్టమ్ ఆల్సో దే డోంట్ నో హౌ టు ఆపరేట్ ద సిస్టమ్, దే డోంట్ నో హౌ టు అప్డేట్ ద సిస్టమ్. అంటే తెలియదు మా కొంతమంది అట్ ప్రెసెంట్ లో మొబైల్ యూజ్ చేయొచ్చు, మీలో కూడా మీ పేరెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. దే డోంట్ నో హౌ టు ఆర్డర్ ద ప్రొడక్ట్స్ త్రూ ఆన్లైన్. దానికి తెలియదు, తెలుసా అందరికీ తెలియదు. సేమ్ ద స్మాలర్ కంపెనీ ఆల్సో ఫేసింగ్ సచ్ ప్రాబ్లమ్స్ లైక్ దిస్. అంటే అట్లాంటప్పుడు ఏమవుతుంది, దే కెనాట్ ప్రాపర్లీ, నేను ప్రీవియస్ చెప్పినాడు వాళ్ళు మెయిల్ చూడడు, మెసేజ్ చూడడు, వాడు ప్రోడక్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు వీడు ప్రోడక్ట్ పంపించలేకపోతే డిలేయింగ్ ద సెండింగ్ ద ప్రోడక్ట్స్. అట్లాంటప్పుడు ఏం చేస్తారు కస్టమర్ ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు క్యాన్సల్ ద ప్రోడక్ట్స్. అంటే క్యాన్సల్ దర్ ఆర్డర్స్. క్యాన్సల్ చేసినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ దే మస్ట్ రీఫండ్ ద అమౌంట్ టు కన్సర్న్ ట్రేడింగ్ పార్ట్నర్స్. ఓకే, see these are the initial implementation of a EDI system. It is beyond the resources these companies to invest tens or hundreds of thousands of dollars in setting and implementation of the cost, as well as a week of a personal training to get an EDI system running. Is it clear? How they don't know how to run the system, how to run the companies, how to run EDI system, but automatically they want must to learn. అంటే వాళ్ళకి డబ్బులు ఇన్వెస్ట్ కొత్తగా ఇప్పుడు సిస్టమ్ లేదు, కంప్యూటర్ లేదు, ఏమీ లేదు మా. దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ పార్ట్నర్షిప్ విత్ ఆన్లైన్ బిజినెస్. అంటే ఆన్లైన్ బిజినెస్ ఉంటే సరిపోతుందా? వాళ్ళు ప్లేస్ చేసిన ఆర్డర్ మీ ప్రోడక్ట్ నుంచి మీ దగ్గర నుంచి డెలివరీ చేయాలి. ఇస్ ఇట్ కరెక్ట్? మీ దగ్గర నుంచి డెలివరీ చేయకపోయినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్లీ యు ఆర్ లూజింగ్ యువర్ కంపెనీ. అంటే మీ యొక్క కంపెనీ యొక్క వాల్యూస్ ని మీరు లూజ్ చేసుకుంటారు. వెరాస్ యు వాంట్ టు కంటిన్యూ విత్ ద ఆన్లైన్ కంపెనీస్ అన్నప్పుడు
automatically the lower company should establish the online mode, nothing but an electronic data interchange ఎట్లా మనం డెవలప్ చేసుకోవాలా. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఏమేమి ఎలక్ట్రానిక్స్ టూల్స్, నథింగ్ బట్ సిస్టమ్స్, ప్రింటర్స్, మెయిల్, రిసీవర్, సెండర్, మ్యాన్ పవర్ నుంచి మొత్తం ఇన్స్టాలేషన్ సెటప్ చేసుకోవాలా. కాబట్టి దే మస్ట్ ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ టు ఎస్టాబ్లిష్ ది సిస్టమ్స్ టు కంటిన్యూ ద ఆన్లైన్ బిజినెస్. ఓకే, నెక్స్ట్ see the differences to agree on a standard to be used. Even though there are widely accepted and used standards, there are no ways to force trading partners. Is it clear? అంటే మనము వేరాజ్ ట్రెడిషనల్ వాడు ఏం చేస్తారంటే కొన్ని సిచ్యువేషన్లో చూడండి, మా ఈ సంతలో కావచ్చు, లేకపోతే బజార్ మార్కెట్లో కావచ్చు, మీరు ఏదైనా కొనాలని పోతా అంటే మీకు సంబంధం లేనివాడు ఫ్రూట్స్ కూడా సరే మీ చేయబడన్న మెథడ్, లేకపోతే తెలిసినోడన్నా పట్టుకోనన్న మెథడ్. వెరాజ్ హియర్ యూ కెనాట్ ఫోర్స్ టు పర్చేస్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్. ఓకేనా, ఇక్కడ వాడు చేయి పట్టేకి లేదు, కాలు పట్టేకి లేదు ఇన్ ఈ కామర్స్. సి అంటే కస్టమర్ సాటిస్ఫై అయితేనే కొంటాడు, లేకపోతే వాడు కొనడు. వేరస్ ట్రెడిషనల్లో నువ్వు సాటిస్ఫై అయిపోయినా అవ్వకపోయినా కూడా వాడు చేయి పెట్టేదా కాలు పట్టేదా పడేస్తాడు. వీఆర్ గోయింగ్ టు సింపటికలీ అట్లీస్ట్ యూ మే పర్చేస్ ద ప్రోడక్ట్స్. ఇస్ ఇట్ క్లియర్? సి రీసెంట్లీ 2 days బ్యాక్ మహారాష్ట్రలో ఒక ఇష్యూ జరిగింది. ఆర్ యూ సీన్ ద న్యూస్? అంటే సేమ్ మీ యొక్క ఆన్లైన్ క్లాసెస్ లాగే 10th క్లాస్ అమ్మాయి ఏం చేస్తుందంటే బజార్లో మ్యాంగోస్ అంటే హార్డ్లీ ఎంత కాస్ట్ ఉంటుంది? మసి వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ మ్యాంగోస్? మ్యాంగో ఎంత కాస్ట్ ఉంటుంది? ఎంత ఉంటుందో మాక్సిమం అంటే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ మ్యాంగో పర్ కేజీ? కేజీ మామిడికాయలు ఎంత అవుతుంది? తెలియదు సార్. ఎంత తీసుకొని తినలేదు ఎవరు? ఎంతమా షరీఫా? 12 రూపాయలు సార్. ఓకే, 12 20 ఉంటుందేమో. మాక్సిమం అమ్మాయి దగ్గర 100 kgs తీస్తే కూడా అంటే 120 రూపీస్, సారీ 1200 నుంచి లేకపోతే 1500 దాటదు అనమాట. వేరాస్ హియర్ సి హీ ఈస్ ఫోర్సింగ్ టు పర్చేజ్, అంటే ఇక్కడ పార్ట్నర్ ఏమి పర్చేస్ చేయమని చెప్పలే. వేరాస్ కామన్ గా ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తున్నాడు అంటే ఆ అమ్మాయి చదువుకునే కోసం తపన పడుతుంటే ఆ మ్యాంగోస్ అంతా తీసుకొని 1,20,000 హీ పెయిడ్ ఫర్ దట్ మ్యాంగోస్. ఓకే, ఎందుకురా అంటే ఆ 1,20,000 వాళ్ళ ఫాదర్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసి మస్ట్ షుడ్ పర్చేస్ ద ల్యాప్టాప్స్ అండ్ సిస్టమ్స్, సారీ అండ్ tab, mobile phones and internet connectivity is here to learn their e-classes. ఓకే, అంటే ఈ క్లాస్ రన్ చేస్తుంటే ఆ అమ్మాయి చదువుకునే చూసి రోడ్లో ఎవరో మొబైల్ చూసుకొని పక్కన చూసుకుంటే క్లాస్ అటెండ్ చేస్తుంటే అతను నాకు పెద్ద మనసు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, రియల్లీ ఇట్ ఈస్ హ్యాపెన్ లాస్ట్ 2 days బిఫోర్ మహారాష్ట్రలో. అంటే అతని పేరు వచ్చి చాలా పాపులర్ అయిపోయింది, వైరల్, అంటే సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది. ఎందుకంటే 1,20,000 ఇచ్చి మ్యాంగో అంత వర్త్ కాదు, బికాస్ ఆఫ్ హార్డ్లీ 1,000 రూపీస్ ఉంటుంది అంతే. అంటే ఒక చిన్న ఇది 10 kgs ఉంటుంది. మొత్తం పర్చేస్ ఎందుకు చేస్తున్నాడు అంటే తన యొక్క వర్త్, నీ యొక్క కస్టమర్ని రికగ్నైజ్ చేసి ఫోర్సబుల్లీ టు పర్చేస్ ద ట్యాబ్, ల్యాప్టాప్స్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ టు లర్న్ ద ఈ క్లాసెస్. అంటే ఈ క్లాస్ రన్ చేసుకునేకి ఇది లేకుంటే ఫెసిలిటీ కలిగించినట్టు అన్నమాట. సేమ్ హియర్ ఆల్సో ద పార్ట్నర్స్ కెనాట్ బి ఫోర్స్ టు పార్ట్నర్ అంటే ట్రేడింగ్ పార్ట్నర్స్ నే మనము ట్రెడిషనల్ లో మనం ఫోర్స్ చేయొచ్చు. వెరాస్ ఇన్ ఈ కామర్స్ దే కాంట్ ఏబుల్ టు సీ వేర్ ఈస్ ద పార్ట్నర్. ఓకే, ట్రేడింగ్ పార్ట్నర్స్ అంటేనే మనమే 10 మంది యూజర్ కలిస్తేనే ట్రేడింగ్ పార్ట్నర్స్ అవుతారు. మా వాళ్ళు మిమ్మల్ని పర్చేస్ చేసుకోవాలన్నా ఎవరు కానీ పర్సనల్గా ఫోన్ చేసి అడగరు అనమాట. See, these are the major disadvantages in EDA. To accept these standards and cooperation between trading partners is needed in order to develop a common rules to avoid differences in interpretations. Is it clear? Is it clear? Am I having any doubts on this? అంటే దీంట్లో అయితే మనము పార్ట్నర్స్ ఎక్కడ కానీ ఫోర్స్ చేయలేము. అంటే వాళ్ళ ద్వారా వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్, పబ్లిక్ పాలసీస్ అంతా అంటే దీనికి ఇంప్లిమెంటేషన్ అవుతుంది కదమ్మా. దే డోంట్ కాల్, suppose they are making a call to continuously అంటే some other data has been misplaced from some other company. అంతే కదా, మీ యొక్క కాన్ఫిడెన్షియల్ డేటా ఎవరికి అమ్మితేనే కదా మీకు కంటిన్యూస్ కాల్స్ అనేసి వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద డిఫికల్టీస్ టు అగ్రీ ద స్టాండర్డ్స్ టు బి యూజ్డ్ ఇన్ EDA. దీస్ ఆర్ ద EDA disadvantages. Having any doubts on this one? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా మాకు? No, sir.
See, what are the barriers to EDA implementations? Barriers nothing but a natural formation or a structure. Okay, business process changes from a traditional paper to format to EDA format. Is it changed? అంటే యాక్చువల్గా న్యాచురల్గా ఏమనుంది ట్రెడిషనల్ నుంచి ఈడిఐగా ఆటోమేటిక్లీ ద ఫార్మాట్ హ్యాస్ బిన్ కన్వర్టెడ్. దట్ ఈస్ ద బిజినెస్ ప్రాసెసింగ్ హ్యాస్ బిన్ చేంజ్ టోటలీ ఇన్ అ గ్లోబల్ వైజ్ ద బిజినెస్ ప్రాసెస్ హ్యాస్ బిన్ చేంజ్. ఓకేనా, అంటే చేంజ్ కాని సిచ్యువేషన్స్ అంటే ఎక్కడో కొన్ని చోట్ల ఉండొచ్చు మా, but almost all 90.9% almost all business processing has been changed through EDA, including your food items also, including your food. అంటే సర్వీస్ లేని చోట తప్పితే మిగతా maximum అన్ని చోట్ల the business process has been changed. Next, the cost in the time and the money of our organizations to migrated to EDA. They are migrated to EDA. అంటే ప్రీవియస్ అంటే ట్రెడిషనల్ లో మీరు చేతిలో డబ్బులు ఇచ్చి కాస్ట్ అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం అదంతా పోయి ఇప్పుడు everyone should be migrated to electronic data. Next, the business perception of a EDA as a technical data format, not as a document exchange system to be integrated with the internal MIS. See, what are the business perceptions of a EDA technical data format? They are not exchanging the files. మీకు EDA డేటా అంటేనే జస్ట్ సింపుల్ డేటా, మీ యొక్క నేమ్, మీ యొక్క అకౌంట్ నెంబరు ఇట్లాంటిది డేటా ఎక్స్చేంజ్ చేసుకుంటాం. కానీ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ అప్లోడ్ యువర్ అంటే అప్లోడ్ యువర్ PDF ఫైల్, లేకపోతే అప్లోడ్ యువర్ వర్డ్ ఫైల్ అట్లనే ఎక్కడికైనా అడగడం కదా. జస్ట్ దే ఆర్ ఎక్స్చేంజింగ్ ద డేటా, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దే హ్యావ్, ద యూజర్ అండ్ ద కంపెనీ విల్ బి ఎక్స్చేంజింగ్ ఇస్ కల్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. సి అంటే ఏ ఫార్మేట్ లేకుండా జస్ట్ డేటాను వరకే దే ఆర్ గోయింగ్ టు ఇంటర్చేంజ్, బట్ దే ఆర్ మెయింటైనింగ్ ద డేటా ఫార్మేట్. దట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ. జస్ట్ వీఆర్ ఎంటరింగ్ ద డేటా ఇంటూ EDA business, whereas e-commerce business to purchasing different types of products. See, అంటే ఇక్కడ దాకా ఎక్స్చేంజింగ్ అయింది. మస్ట్ సీ ద సిస్టమ్ టు బి ఇంటర్చేంజ్డ్ విత్ ద ఇంటర్నల్ MIS. MIS nothing but a management information system. The management information system has been monitored. The system is number one, the system planning and the scheduling, next operations, next monitoring, next finally the result is the reports. Is it clear ma? అంటే MIS అనేది ఏం చేస్తుందంటే MIS nothing but a management information system. How to manage the information? See, how they are managing means nothing but a system functioning. అంటే సిస్టమ్ ఎట్లా ఫంక్షన్ చేస్తుందంటే మీ యొక్క డేటా ఇన్పుట్ ని అది ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్. MIS అనేది ఫస్ట్ మానిటర్ చేసేది ఏంటంటే సిస్టమ్ ఫంక్షనింగ్, వెదర్ యువర్ సిస్టమ్ అండ్ దర్ సిస్టమ్ దే ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకే, దట్ ఈస్ ద MIS, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే, సి what are the EDA operations? Number one, the EDA implies the transfer information electronic. The data has been transferred from one place to another place, wherever it may be. మనం ఇచ్చిన ఆర్డర్స్ కావచ్చు, మనం ప్లేస్ చేసే ఇది కావచ్చు, everything has been implemented, అంటే everything has been converted into EDA. That is the transfer the information electronically. Next, information transfers between the two trading partners who agree upon the data format. See, who are involving here means we are the customers and they are having their partners. They automatically they are converting our data, which is the data means which product you are going to purchase. అంటే మనం ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేయకపోతున్నామో ఆ ప్రోడక్ట్ ఎక్కడ ఉందో ఆ కంపెనీకి ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసేది. దీస్ ఆర్ ద ఇంప్లాయిస్. దిస్ ఇస్ ద ఆపరేషన్ హౌ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ద డేటా టు different types of partners. Okay, next, the transferable information complies with agreed upon the format. See, what are the format they are maintaining is one is numeric values, other than numeric and characters, phone numbers or email IDs and the password. These are the format they are maintaining to transfer the data from one place to another place. That is nothing but they are storing the database, our database, and they are transferring the data from their partnership company. అంటే వాళ్ళకి స్టాండర్డ్ ఫార్మాట్ మెయింటైన్ చేస్తున్నారు మా, ఆ ఫార్మాట్ లో మనం ఇచ్చే డేటా ఫుల్ఫిల్ అయితేనే దే ఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సి మనం HTML ప్రోగ్రామ్ రాసినప్పుడు కూడా మీ ప్రీవియస్ లో వెరాస్ HTML ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్ లో రాస్తారు, PHP కూడా దాంట్లోనే రాస్తారు.
అంటే అక్కడ చూసారంటే HTML లో మనము డివిజన్ పార్ట్ గా మనము CSS కోడింగ్ లాగా మనము HTML లో చేయలేము. వేరాస్ PHP లో సేమ్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నామంటే డివ్ అన్నప్పుడు ఆ పార్ట్ వర్క్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫార్మాట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ అవర్ వెబ్సైట్స్ ఆల్సో. అంటే వీళ్ళు ఇక్కడ ఏం ఫార్మాట్ ఇస్తారో ఆ ఫార్మాట్ లోనే మనం డేటా ఇన్సర్ట్ చేస్తున్నాయి. దెన్ ఓన్లీ దే ఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ద డేటాబేస్. ఓకే, దే ఆర్ నాట్ అప్లోడింగ్ ద డేటా విత్ ద యూజర్. అంటే మన దగ్గర నుంచి వాళ్ళు డిఫరెంట్ ఫార్మాట్స్ లో అప్లోడ్ చేసుకోవడం లేదు, వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ లో మనం డేటానే ఇన్సర్ట్ చేస్తున్నాం. See here, EDI can happen in two ways. One is exchanging data directly with each partners. Another one is interact with the multiple partners through a central information, that is nothing but mapping the software. ఓకేనా, అంటే ఎట్లా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారంటే ఆల్రెడీ దే ఆర్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్. అంటే ఒక్కసారి వాళ్ళు మ్యాపింగ్ చేసిందంటేనే వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ నుంచి, వాళ్ళ యూజర్స్ నుంచి, వాళ్ళ కస్టమర్స్ నుంచి దేర్ ఆటోమేటిక్లీ ద సాఫ్ట్వేర్ హ్యాస్ బిన్ transfer the data from a user to the concerned company partners. Okay, that is the exchange data directly with each partner and interacting with the multiple partners through a central information who is maintained ante manaka server is the central information center that clearing the house and relieves the sender from compatibility and licensing issues. These are the exchanging data from partners to multiple partners through a central information clearing house. And a clearing house nothing but మీ యొక్క ప్రోడక్ట్ ఫుల్ఫిల్ అయినట్టు ఆటోమేటిక్లీ ద ప్రోడక్ట్ హెస్ బీన్ ఫుల్ఫిల్డ్, యువర్ డేటాబేస్ ఆల్సో క్లియర్ ఫ్రమ్ దర్ సైడ్. అంటే ఎవరు కానీ స్టోరింగ్ చేసుకునే కెపాసిటీ లేదు, మనకి ఎవరు సర్వీస్ ఇస్తున్నా అంటే మనం డేటా పర్చేస్ చేస్తున్నామో వాళ్ళే మనకు డేటా మొత్తం ప్రొటెక్టెడ్ లో పెట్టుకుంటారు. కాబట్టి ఎవరికి ఇవ్వాలనే ఇన్ఫర్మేషన్ తీసుకున్నామంటే దే ఆర్ సెండ్ అంటే ఇమీడియట్ గా ఇట్ విల్ బి బ్యాక్ టు దట్ concerned company. Okay, these are the exchanging data. Having any doubts on this one? EDI implies 1, implies 2. Next, 2 operation 2 patama. Before that, having any doubts? In level doubts undamma? No sir. Okay. See the operation 2. అంటే ఆపరేషన్ 1 ఆపరేషన్ 2 అంటే సింపుల్ కాదు. అంటే ఫస్ట్ అంటే డేటా ఎక్స్చేంజ్ చేయడం నుంచి అదంతా అయిపోయింది. నెక్స్ట్ see the trading partners meet to specify the applications in EDI standard they would implemented EDI nothing but మనం ఆ వెబ్సైట్ లో ఏం ఫార్మాట్ ఇచ్చినారో సేమ్ ఫార్మాట్ ఫిల్ అప్ చేసినామంటే ఇమిడియట్ గా it has been changed to the partners కి డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ ని బేస్ చేసుకునేస్తే they are implementing. Next, each partners add EDI program to its computer to translate its data into EDI format for transmission and reception. See, what are the need and necessity అంటే ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ అన్నప్పుడు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇమీడియట్ గా వేరే కంపెనీ అంటే ఆ కంపెనీ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం. సి డెల్ కంపెనీస్ కావాలంటే ఆటోమేటిక్ దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ అవర్ డేటా ఇంటూ డెల్ కంప్యూటర్స్ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే దే ఆర్ గోయింగ్ టు రెడీ టు డిస్పాచ్ యువర్ ప్రోడక్ట్. Once they are dispatched your products, immediately they are generating the receipts and transmission the data to the concerned company, and at the same time they are transferring data to the concerned customers. అంటే ఎవరికి కావాలనుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ ఆ కంపెనీ నుంచి ఆ పార్ట్నర్స్ ఉందో ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. As often as required, the partners exchanging data is in standard format. They are having their standard format, they are maintaining the standard formats. This is the EDI operation 2. And see what is the operation 3 finally. అంటే ఫస్ట్ దాంట్లో వాళ్ళకి డేటా ఫార్మాట్ మనం ఫిల్ చేసే ఫార్మాట్ అంతా అయిపోయినాక నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఎక్స్చేంజ్ చేసుకున్నారు అండ్ కంపెనీ విల్ బి ఫుల్ఫిల్డ్ యువర్ డేటా అండ్ యువర్ ప్రొడక్ట్స్. See what is the operation 3? Operation 3 nothing but an sender confirms the authentication of the receipt. Who is the sender? Sender అంటే మనం కంపెనీతో మనం ఏ ప్రోడక్ట్ కావాలనేసి క్లిక్ చేసి అక్కడికి ఫుల్ఫిల్ అయిపోయింది. దట్ ఈస్ నంబర్ 1 అంటే ఫస్ట్. నెక్స్ట్ డేటా ఎక్స్చేంజ్ అయిపోయినాక ఫైనల్ గా ఏమవుతుందంటే యా ప్రోడక్ట్ రిలేటెడ్ కంపెనీస్ తో ఆ ప్రోడక్ట్ దే ఆర్ ఫైనల్లీ authentication your product and send the receipt for confirmation your order. Next, records is sender's database generated data to transmit అంటే ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి ఎక్కడి నుంచి ఏం అవ్వాలి, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్మిట్. యా వే, what is the way to deliver your product? That is the transmit, to generate the data to transmit. Automatically it is generating from one place to another place because that and previously the company has mapping the
సాఫ్ట్వేర్. అంటే ఎందుకు మ్యాపింగ్ చేస్తుందంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ కోసమే మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్. మన డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ రావాలా, మన ప్రొడక్ట్స్ ఎట్లా రావాలనేసి ఫుల్ఫిల్ చేసేది మొత్తం ఎవ్రీథింగ్ షుడ్ బి డేటానే. కాబట్టి ఈ డేటాను మొత్తం మానిటర్ చేయాల్సింది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ప్రతి చోట్ల ఆ కంపెనీకి ఫోన్ చేసి మెయిల్ పెట్టినా చూడని చెప్పడం. బికాస్ ఆఫ్ వాళ్ళ హెక్టిక్ వర్క్ వాళ్ళు ఉంటారు. ఆటోమేటిక్ గా చేస్తేనే ఇమీడియట్ గా స్పీడప్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, చైన్ లింక్ దాకా 1 to 1 జస్ట్ బెల్ క్లిక్ చేస్తే డోర్ ఓపెన్ అయ్యేటట్టు, ఈ ఓపెన్ అయితే అది అట్లా. దట్ ఈస్ ద మ్యాపింగ్ సాఫ్ట్వేర్. See, sender composes a transmission into EDA format. Next, a receiver translates the receiving data into its computer records for its internal processing. అంటే కంపల్సరీ డేటా అనేది కంపల్సరీ ఆ కంపెనీ కన్నా కానీ ట్రాక్, అంటే కొరియర్ బాయ్ కావచ్చు, కొరియర్ సర్వీస్ చేసే వాళ్ళు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, ఈవెన్ దో గోడౌన్ మర్చెంట్స్, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఈ కామర్స్ లో పార్ట్నర్షిప్ అయితే కదమ్మా, వాళ్ళందరికీ మీ యొక్క డేటా అనేది షేర్ చేస్తేనే ఏమి ప్రొడక్ట్స్ ఏమేమి కావాలనేసి డిస్పాచ్ అయ్యేకి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దే ఆర్ హ్యావింగ్ దర్ ఇంటర్నల్ ప్రాసెస్. నెక్స్ట్, ఆల్ ట్రాన్స్మిషన్స్ ఆర్ చెక్డ్ బోత్ ఎలక్ట్రానికలీ అండ్ ఫంక్షనలీ ఫర్ ఎర్రర్స్ అండ్ కరెక్టెడ్ ఇఫ్ నీడెడ్. ఓకే, ఎంతగా ఎలక్ట్రానిక్ మోడ్ చెక్ చేయనా కూడా మాన్యువల్ గా కొన్ని హ్యూమన్ బీయింగ్ అనేవాడు కరెక్ట్ చేస్తూ ఉంటాడు. సపోజ్ మీ ఎక్కడ డిస్పాచింగ్ కావాలో కానీ ట్రాకింగ్ కానీ ఇట్లాంటి ప్రొడక్ట్స్ కొన్ని జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఫంక్షనాలిటీ ఫర్ ఎర్రర్స్ అండ్ కరెక్ట్ ఇఫ్ నీడెడ్. అంటే సంథింగ్ ఇట్ హ్యాపీ ఎర్రర్స్ మేబీ హ్యాపెన్ జరుగుతుంది కాబట్టి అదంతా జరగకుండా కరెక్ట్ చేసి పంపిస్తారు. ఓకే, క్లియర్ అమ్మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? EDA operations 1, 2, 3 అంటే అవుతా ఉంది, మనం చూస్తాము. బిఫోర్ దట్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ సెషన్? No, sir.